మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే జీవింపచేస్తూ ఉంటుంది. తప్పు చేస్తే నీవు తప్పు చేశావు, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో అని మనకి ఒప్పుకోలు చేయిస్తూ ఉంటుంది. ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, మూడవసారి మనస్సాక్షి యొక్క స్వరము చిన్నగా అయిపోతుంది. 4వసారి మనస్సాక్షి పని చేయడం ఆగిపోతుంది. చాలా సెన్సిటివ్ అది. చాలా సెన్సిటివ్ అది. కాబట్టి మొదటిసారి చెప్పినప్పుడు కొంచెం చూడండి, ఎవరైనా దొంగతనాలు చేసేటప్పుడు ఫస్ట్ దొంగతనం చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళకి. అమ్మో ఎవరైనా చూసారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, పట్టేసుకుంటారేమో. అది చేసి వచ్చిన తర్వాత కూడా వాడి గుండె వాడిని హెచ్చరిస్తూ ఉంటుందంట, నువ్వు తప్పు చేసావేమో, తప్పు చేసావేమో అని. పక్క నుంచి వాడిని దొంగతనానికి పురికొల్పిన వారు చెప్తారు, ఇదంతా కామన్, మనం అలాంటివి పట్టించుకోకలేదు, నో ప్రాబ్లం, నీవు ఇది వృత్తిగా ఎంచుకోవచ్చు, నువ్వే వెళ్ళాలి అని చెప్తాడంట వీడు. 2వసారి వెళ్ళినప్పుడు స్వరం మళ్ళీ చెప్తుంది, ఇది నువ్వు తప్పు వృత్తి ఎంచుకున్నావేమో చూసుకో అని. లేదంటే నువ్వు తప్పు చేసావేమో, అనవసరంగా వేరే వాళ్ళది దొంగిలించావేమో అని 2వసారి చెప్తుంది మనసు. అప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల 3వసారి మనస్సాక్షి స్వరము డల్ అయిపోతుంది. ఇంకా 4వసారి మనస్సాక్షి పని చెయ్యదు. అప్పుడు నీకు ఏ స్వరం వినబడుతూ ఉంటుందంటే, నీ మనస్సాక్షి చచ్చిపోయింది కదా, ఇప్పుడు అపవాది స్వరం వినబడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసిన వాడివి, నీకు నరకమే, పరలోకం లేదు, ఎలాగో నువ్వు 4-5 చేసేసావు కాబట్టి 10 చేయడంలో కూడా తప్పు లేదు, ఇక ఎలాగో నీకు నరకమే కదా, ఇంకెందుకు, నువ్వు వెళ్ళినా నీ దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నిన్ను ఒప్పుకోడు, ఈ తప్పులంటే ఆయనకి ఇష్టం ఉండదు, కాబట్టి ఆయన నిన్ను రానివ్వడు, అయినా కానీ నువ్వు స్థిరమైన మనసు లేనివాడవి, అలా వెళ్ళలేవు నువ్వు ఇంకా అనేవి వినబడుతూ ఉంటాయి నీకు. ఇది నీ మనస్సాక్షి చెప్పట్లేదు. మనస్సాక్షి చచ్చిపోయింది ఆల్రెడీ. దాని ప్లేసులో అపవాది వాడు అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు.